తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రజలారా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఎవడిస్తోనో రాలే. ఇక్కడ 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం, ఒక జనరేషన్ యువత భవిష్యత్తు తాకట్టు, దాదాపుగా లక్షలాది మంది ఒంటిపై గాయాలు, కేసులు, కొంతమంది ఇప్పటికీ కూడా కాళ్ళు చేతులు లేక అల్లాడిపోతున్న తీరు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, లేకపోతే ఇంకా రకరకాల ప్రచారాలకి ఎండుకాడేరు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇక్కడ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎవరి దగ్గర పోలే, మనం ఫైట్ చేసినాం, కొట్లాన్యం, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వదులుకుంటా పోతే భయపడి మన తెలంగాణ మనకిచ్చిలు. 1956 నుండి మొదలు పెడితే 1969లో 600 మంది, 2000 మీకు తెలుసు, 2014 వరకు ముందు వరకు దాదాపుగా 1200 మంది పైచిలకు కూడా విద్యార్థులు అమరవీరులైన పరిస్థితి. ఇక సోనియా ఇటలియా, రాజీవ్ గాంధీ ఎక్కడ, గాంధీ కుటుంబమేనా? అసలు గాంధీ కుటుంబానికి నెహ్రూ ఇదంతా ఈ పంచాయతీ అంతా మీకు తెలియని కాదు, కొత్తది కాదు. నేనేమంటున్నానంటే, అందశ్రీ పట్ల ఒక గౌరవం అయితే నాకున్నది, కానీ అందశ్రీ వ్యక్తం చేసిన అసహనం నాకు